కష్టాల్లో ఉన్నవాడికి సాయం చేస్తే ఆ దేవుడు ఏదో ఒక రూపంలో మనకు సాయం చేస్తాడు అంటారు. మన భారతదేశం ఫాలో అయ్యే సీక్రెట్ ఫార్ములా కూడా ఇదే. చిన్న దేశాలకు ఫ్రీగా మందులు పంపిన, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అండగా నిలబడిన, ఫ్రీగా వ్యాక్సిన్లు ఇచ్చిన, ఇదంతా చూసి చాలామందికి ఒక డౌట్ రావచ్చు. కనీసం పేరు కూడా సరిగ్గా పలకలేని ఆ చిన్న దేశాల మీద మన భారతదేశం ఎందుకు అంత ఫోకస్ పెడుతుంది, మన ట్యాక్స్ డబ్బులు ఎందుకు వాళ్ళ కోసం నీళ్ళలా ఖర్చు చేస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పోయిన సంవత్సరం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గారు ప్రధాని మోడీ గారిని టార్గెట్ చేస్తూ ఆయన మెగ్నీషియా, గలీషియా లాంటి ఎవరికీ తెలియని దేశాలకు టూర్లు వేస్తున్నారని కాస్త సెటైర్లు వేశారు. నిజమే, ఆ దేశాల జనాభా కేవలం 10,000 మాత్రమే ఉంటుంది. కానీ ఆ చిన్న దేశాలతో సంబంధాలు మెయింటైన్ చేయడం మనకు ఎంత అవసరమో, దానికి జర్మనీ పడిన కష్టాలు ఏంటో ఈరోజు మీకు క్లియర్గా అర్థమవుతుంది. దానికి ముందు అసలు ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్కు అమెరికా ఎలా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందో చూద్దాం. అయితే మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. రీసెంట్గా పాకిస్తాన్, చైనా ఇద్దరూ కలిసి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఒక తెలివైన తీర్మానం తీసుకొచ్చారు. అదేంటంటే బలూచిస్తాన్ కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, అలాగే మజీద్ బ్రిగేడ్ సంస్థలను గ్లోబల్ టెర్రరిస్ట్ గ్రూపులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కానీ ఇక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక రేంజ్ ట్విస్ట్ పడింది. పాకిస్తాన్, చైనా ఎంత కష్టపడి ఆ ప్రపోజల్ తెచ్చాయో అంతే సింపుల్గా అమెరికా దాన్ని అడ్డుకుంది. ఎందుకంటే ఆ బలూచ్ గ్రూపులకు ఆల్ఖైదా లేదా ఐసిస్ లాంటి టెర్రరిస్ట్ నెట్వర్క్లతో లింక్ ఉందని చెప్పడానికి పాకిస్తాన్ దగ్గర కనీసం ఒక్క చిన్న ఆధారం కూడా లేదు. ఎప్పుడైతే వాళ్ళు సరైన ప్రూఫ్స్ ఇవ్వలేకపోయారో అమెరికా వెంటనే ఈ ప్రపోజల్ను అడ్డుకుంది. దాంతో ఆ ప్రపోజల్ అక్కడికక్కడే చెత్తబుట్టలో పడిపోయింది. ఒకవేళ నిజంగానే అమెరికా దీన్ని ఆపకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? ఆ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లీడర్ల మీద వరల్డ్ వైడ్ ట్రావెల్ బ్యాన్ పడేది. వాళ్లకు వచ్చే ఫండ్స్ మొత్తం ఆగిపోయేవి. బలూచ్ గ్రూపులను అణిచివేయడానికి పాకిస్తాన్ చేతికి ఒక బలమైన ఆయుధం దొరికినట్లయ్యేది. కానీ అమెరికా వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లింది. అది చూస్తుంటే డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం ఎంత అన్ప్రెడిక్టబుల్గా ఉంటుందో అర్థమవుతుంది కదా. ఏ క్షణంలో ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. ఒక పక్క ట్రంప్ ఏమో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చాలా గొప్ప జనరల్ అని పొగుడుతాడు. ఇంకో పక్క పాకిస్తాన్ ఆర్మీ మీద అటాక్ చేస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఆయనే సేవ్ చేస్తాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అమెరికా మన భారతదేశానికి ఎలాగైతే పర్మనెంట్గా నమ్మకమైన తోడు కాదో, పాకిస్తాన్కు కూడా ఎప్పటికీ నమ్మకమైన బంధువు కాలేదు అని తేలిపోయింది. అసలు బలూచ్ గ్రూపులను కాపాడడం వెనుక అమెరికా మాస్టర్ ప్లాన్ ఏమై ఉంటుందో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఎవరి ఒపీనియన్ కరెక్ట్ అనిపిస్తే ఆ కామెంట్ని మేము పిన్ చేస్తాము. ఇక నెక్స్ట్ మ్యాటర్లోకి వస్తే, సౌదీ అరేబియా మన భారతదేశంతో ఒక కొత్త షిప్పింగ్ రూట్ను స్టార్ట్ చేసింది. అసలు ఈ కొత్త మార్గం ఎందుకంత స్పెషల్ అంటే, సౌదీ అరేబియాకు కుడి పక్కన పర్షియన్ గల్ఫ్ ఉంటుంది. ఒకప్పుడు సౌదీ వ్యాపారానికి అదే మెయిన్ రూట్. కానీ ఎప్పుడైతే ఇరాన్ హార్ముజ్ జలసంధిని బ్లాక్ చేసిందో సౌదీ బిజినెస్ మొత్తం రిస్క్లో పడింది. అందుకే ఇప్పుడు సౌదీ ఫోకస్ ఎర్ర సముద్రం వైపు మళ్ళింది. రేపొద్దున్న ఇరాన్ మళ్ళీ గొడవకు వస్తే బ్యాకప్ ఉండాలని ఎర్ర సముద్రంలో ఉన్న తమ పోర్టులను ఫుల్ మోడర్నైజ్ చేస్తుంది. ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అదే ఎర్ర సముద్రం మీదుగా మన భారతదేశంతో ఒక డైరెక్ట్ షిప్పింగ్ సేవను స్టార్ట్ చేయబోతుంది. ఇది చాలా పెద్ద గేమ్ చేంజర్ అవ్వబోతుంది. ఎర్ర సముద్రంలో ఉన్న సౌదీ పోర్టును మన గుజరాత్లోని ముంద్రా పోర్టుతో కనెక్ట్ చేస్తూ ఈ సర్వీస్ మొదలుపెట్టారు. దీనివల్ల మన ఎగుమతులు, కంటైనర్లు, ఇండస్ట్రియల్ గూడ్స్ అన్నీ ఎలాంటి బ్రేక్స్ లేకుండా చాలా ఫాస్ట్గా సౌదీకి చేరిపోతాయి. ఇక మన భారతదేశం, బ్రిటన్ మధ్య నడుస్తున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి చూస్తే ఇది మళ్ళీ బ్రిటన్ పార్లమెంట్లో హాట్ టాపిక్ అయింది. మనతో వాణిజ్య ఒప్పందాన్ని బ్రిటన్ గవర్నమెంట్ ఎందుకు ఇంకా ఫైనలైజ్ చేయడం లేదని అక్కడి ఎంపీలు ప్రెషర్ పెంచుతున్నారు. స్టీల్ సేఫ్ గార్డ్స్ విషయంలో మన భారత ప్రభుత్వం అడుగుతున్న మినహాయింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. బ్రిటన్ తన స్టీల్ అవసరాల కోసం వేరే ఏ దేశం మీద ఆధారపడలేని సిచ్యువేషన్లో ఉంది. కాబట్టి మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకూడదని వాళ్ళు అడ్డుపడుతున్నారు. దానికి తోడు బ్రిటన్కు చెందిన స్కాచ్ విస్కీ మీద మన ప్రభుత్వం మళ్ళీ 150% ట్యాక్స్ వేస్తామని వార్నింగ్ ఇవ్వడంతో వాళ్లకు బాగా కాలిపోతుంది. సేమ్ రూల్స్తో ఈ ఒప్పందం మీద సైన్ చేసేలా భారతదేశాన్ని గట్టిగా ఫోర్స్ చేయాలని వాళ్ళ ప్లాన్. కానీ మన దేశాన్ని ఫోర్స్ చేయడం సాక్షాత్తు ఆ డొనాల్డ్ ట్రంప్ తరం కూడా కాదు. ఏదేమైనా ఈ ఒప్పందం విషయంలో ఏదో ఒక మధ్య మార్గం కోసం రెండు దేశాలు ట్రై చేస్తున్నాయి. కాకపోతే ఇంకొన్ని వారాలు వెయిట్ చేయడం తప్ప వేరే దారి కనిపించడం లేదు. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే
ఈ అప్డేట్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నుండి వచ్చింది. జూన్ 3వ తారీఖున 2027-28 సంవత్సరానికి గాను 5 కొత్త తాత్కాలిక సభ్య దేశాల కోసం ఓటింగ్ జరిగింది. ఈ ఎలక్షన్లో ఆస్ట్రియా, పోర్చుగల్, కిర్గిస్తాన్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జింబాబ్వే గెలిచాయి. అయితే ఇక్కడ జరిగిన అతిపెద్ద షాకింగ్ అనూహ్య పరిణామం ఏమిటంటే ఈ ఎలక్షన్లో జర్మనీ కూడా పోటీ చేసి దారుణంగా ఓడిపోయింది. పశ్చిమ యూరోప్ వాళ్ళకి ఉన్న 2 సీట్ల కోసం పోర్చుగల్, ఆస్ట్రియా, జర్మనీ పోటీ పడ్డాయి. ఫైనల్గా ఓటింగ్ రిజల్ట్స్ చూస్తే పోర్చుగల్కు 134 ఓట్లు, ఆస్ట్రియాకు 131 ఓట్లు వచ్చాయి. కానీ పాపం జర్మనీకి మాత్రం కేవలం 104 ఓట్లు మాత్రమే పడ్డాయి. గెలవాలంటే కనీసం 127 ఓట్లు రావాలి. కానీ జర్మనీ ఘోరంగా లాస్ట్ ప్లేస్లో నిలబడింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ జర్మనీ ఎప్పటి నుండో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పర్మనెంట్ సీట్ కోసం తెగ ట్రై చేస్తుంది. కానీ తీరా చూస్తే కనీసం టెంపరరీ సీట్ కొట్టే సత్తా కూడా దానికి లేదని, మిగతా దేశాల సపోర్ట్ దానికి 0 అని తేలిపోయింది. కనీసం తాత్కాలిక సభ్యురాలిగా గెలవలేని దానికి పర్మనెంట్ పవర్ ఎందుకు ఇవ్వాలి అన్న లాజిక్ ఇక్కడ రైజ్ అవుతుంది. 1977 నుండి జర్మనీ ఎప్పుడు పోటీ చేసినా ఈజీగా గెలుస్తూ వచ్చింది. కానీ ఫస్ట్ టైం ఇంత దారుణంగా ఓడిపోయి ప్రపంచం ముందు పరువు మొత్తం పోగొట్టుకుంది. జర్మనీ ఫారిన్ మినిస్టర్ జోహాన్నా వాడెఫుల్ వెంటనే రాజీనామా చేయాలని అక్కడి పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. తనతో పాటు పోటీ చేసిన ఆస్ట్రియా లాంటి చిన్న దేశాలను కూడా జర్మనీ కన్విన్స్ చేయలేకపోయింది. జర్మనీ లాంటి పవర్ఫుల్ దేశానికే ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది అంటే మామూలు విషయం కాదు. కానీ మన భారతదేశానికి ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితి రాకూడదనే మన ప్రభుత్వం ముందు నుండే ఒక స్ట్రాంగ్ ప్లాన్తో వెళ్తుంది. రేపొద్దున్న మనకు శాశ్వత స్థానం కోసం ఓటింగ్ జరిగితే 103 దేశాలలో కనీసం 129 దేశాల మద్దతు మనకు పక్కాగా కావాలి. ఇన్ని దేశాల సపోర్ట్ గాలికి రాదు కదా. అందుకే మన ప్రభుత్వం కష్టాల్లో ఉన్న ప్రతి చిన్న దేశానికి ముందుండి సాయం చేస్తుంది. కష్టకాలంలో మేమున్నామనే ఒక భరోసా ఇస్తుంది. రేపు ఓటింగ్ టైంలో ఈ హెల్ప్ అంతా మనకు చాలా ప్లస్ అవుతుంది. ఆ దేశాలన్నీ వాళ్ళకు సాయం చేసిన భారత్ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాయి. మన దగ్గర కొందరు మాత్రం భారత్ ఎందుకు అంత ఫ్రీగా సాయం చేస్తుంది, దీనివల్ల మనకు ఒక పైసా లాభం లేదు కదా అని కామెంట్స్ చేస్తుంటారు. కానీ ఈరోజు జర్మనీ పడిన పరిస్థితి చూశాక వాళ్ళకి కూడా దిమాగ్ వెలిగే ఉంటుంది. భౌగోళిక రాజకీయాల్లో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కేవలం డబ్బు కోసమే కాదు, సద్భావన సంపాదించడం కూడా చేయాలి. ఆ సద్భావన మనకు డబ్బులు పనికిరాని టైంలో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఒక దేశం పవర్ అనేది కేవలం ఆర్మీ బలం మీద మాత్రమే డిపెండ్ అయి ఉండదు. మిగతా దేశాలు వాళ్ళని ఎంత నమ్ముతున్నాయి అన్నదాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ ఒకరినొకరు తొక్కుకుంటూ పైకి రావాలని చూసే ఈ పాలిటిక్స్లో కూడా మన భారతదేశం ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకెళ్తుంది. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.